కఠినంగా ఉంటున్నాయి అన్నదానికి ఈ తీర్పు ఉదాహరణ అంతా కూడా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో సుమారుగా 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, మిగతా 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ అంశం మీద ఇప్పటికే ఎన్ఐఏ తన విచారణను పూర్తి చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని విభాగాలు కూడా ఈ అంశం గురించి విచారణ చేసిన తర్వాత అనంతరం ఎన్ఐఏ 2016లో నిందితులందరికీ కూడా ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే నిందితులు మాత్రం ఈ ఉరిశిక్ష పైన హైకోర్టులో అప్పీల్ చేశారు. సుమారుగా హైకోర్టులో 9 సంవత్సరాల పాటు కూడా సుదీర్ఘమైనటువంటి విచారణ కొనసాగింది. సో అయినప్పటికీ కూడాను ఈ ఉరిశిక్ష నుంచి కూడా ఏమిటంతా కూడా తాము తప్పించుకుంటామనే భావనలో ఉన్నారు. కానీ హైకోర్టు మాత్రం ఖచ్చితంగా వారందరికీ కూడా ఉరిశిక్షను ఖరారు చేసింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థిస్తూ హైకోర్టు కూడా అదే తరహా ఉత్తర్వులు జారీ చేసింది. ఒకసారి మనం గతంలో సుమారుగా 13 సంవత్సరాల క్రితం ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో అదే ప్రాంతంలో నేను ఉన్నాను. ఒకసారి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే 2013లో ఈ బాంబ్ బ్లాస్ట్ చోటు చేసుకుంది ఫిబ్రవరి 21వ తేదీన. మొత్తం ఆ రోజంతా కూడా ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో భయానకంగా మారిపోయింది. మొత్తం అంతా కూడా భయానక వాతావరణంతో ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈ అంశంలో సుమారుగా వందలాది మంది ఆ రోజు గాయపడ్డారు. అందరినీ కూడా ఆసుపత్రి చికిత్స అందించిన తర్వాత ఇప్పటికీ చాలా మంది కోలుకోలేని పరిస్థితుల్లో అత్యంత దయనీయమైన దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. చాలా మంది కాలిన గాయాలతో తర్వాత శరీర భాగాలను కూడా కోల్పోయి ఇప్పటికీ అవితరంతో బతుకుతున్న వారు కొందరైతే చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బతుకుతున్న వారు మరికొందరు. అయితే 2016లో ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత తమకు న్యాయం జరిగిందంటూ కూడా ఇటు బాధితులంతా కూడా ఒక భావనను వ్యక్తం చేశారు. మరోవైపు నిందితులంతా కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఖచ్చితంగా ఇటు బాధితుల్లో తమకు న్యాయం జరుగుతుందా లేదా అన్నట్టు ఒక ఉత్కంఠకు నెలకొన్న నేపథ్యంలో అందరూ కూడా ప్రశ్నలు అర్థం వ్యక్తం చేస్తున్నారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంశం మీద. అయితే ఇందులో యాసిన్ భక్తులు చాలా కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇండియన్ రిజర్వేషన్ తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వారే ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. యాసిన్ భక్తులు కీలకంగా ఉంటూ మరో 4గురితో కలిసి ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రధానంగా టిఫిన్ బాక్స్ లో బాంబులు అమర్చారు, సైకిల్ మీద బాంబులు అమర్చి ఒక్కసారిగా కూడా తెలిసారు. ఇప్పుడు నేను చూపిస్తున్న విజయ ప్రాంతంలో 2 చోట్ల ఈ బాంబ్ బ్లాస్ట్ చోటు చేస్తున్నాయి. ఒకటి నేను చూపిస్తున్నటువంటి ఇదే కల్పన బ్యాంగిల్స్ అంటే ఏదైతే కనిపిస్తుందో ఈ జనాలు కనిపిస్తూ ఉన్నారో ప్రస్తుతం ఇదే స్పాట్ లో మొదటిగా బాంబు పేలింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి సుమారుగా జస్ట్ ఒక 100 కిలోమీటర్ల దూరంలోనే ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే ప్రాంతంలో మరొక బాంబ్ బ్లాస్ట్ కూడా చోటు చేస్తుంది. ఇదంతా కూడా కేవలం 20 సెకండ్ల నిమిషాల వ్యవధిలోనే ఈ బాంబ్ బ్లాస్ట్ అంతా కూడా చోటు చేస్తుంది. అయితే అత్యంత రద్దీ ప్రాంతం కావడం, దిల్సుఖ్నగర్ అంతా రద్దీ ప్రాంతం కావడంతో ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరిగినట్టు కూడా చెప్పుకోవాలి. అయితే ఇండియన్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వీరంతా కూడా బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసేటప్పుడు ముందుగా రెక్కి నిర్వహించారు. ఎక్కడ ఏ ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఎక్కువగా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుందని అనుసరించి ముందుగా రెక్కి చేసిన తర్వాతనే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినట్టు కూడా తెలుస్తోంది. సో మొత్తానికి అనంతరం 2013 నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఈ కేసును చాలా లోతుగా దర్యాప్తు చేసింది. ఖచ్చితంగా ఈ ఘాతుకానికి పాల్పడిన వారందరికీ కూడా శిక్ష పడే విధంగా కూడా ఎవిడెన్స్ కోర్టులో సబ్మిట్ చేసింది. 157 మందికి పైగా ప్రత్యక్ష సాక్ష్యాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. అనంతరం వివిధ టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు, సేకరించారు, సాంకేతిక ఆధారాన్ని కూడా కోర్టు నిర్మించిన తర్వాత 2016లో ఎన్ఐఏ కోర్టు 5గురికి కూడా ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ నిందితులు మాత్రం ఆ ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి వీలుగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా సుదీర్ఘకాలం పాటు వాదనలు కొనసాగాయి. సుమారుగా 9 సంవత్సరాల పాటు ఈ వాదనలు కొనసాగాయి. అయితే జడ్జిలు మారారు, రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ కూడాను ఎక్కడా కూడా కోర్టు తుది తీర్పు వెలువరించకపోవడంతో ఇటు బాధితుల్లో కూడా ఒక నిరాశ మొదలైంది. అయితే ఇంత దారుణమైనటువంటి దుర్భర జీవితాన్ని తాము అనుభవిస్తున్నప్పటికీ ఆ యొక్క దుర్భర జీవితానికి కారణమైనటువంటి నిందితులను శిక్షించడంలో ఇంకా కోర్టు జాప్యం చేస్తున్నాయంటూ కూడా ఒక నైరాశ్య భావాన్ని కూడా ఇటు బాధితులు వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో అందరూ అర్థం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ బాధితులు ఎవరైతే ఉంటారు, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లో గాయపడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు సంఘటనా స్థలానికి రాబోతూ ఉన్నారు. ఇక్కడే మీడియాతో మాట్లాడబోతూ ఉన్నారు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఆ తర్వాత నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసినటువంటి అంశం మీద వారంతా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.